కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా కనబడతా ఉంది కొద్దిసేపటి క్రితమే. మొత్తానికి అది వీడియో ఏంది, నిజంగా కేంద్ర మంత్రి ఏం మాట్లాడిండు బండి సంజయ్ కుమార్, నిజంగా దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ఆయన తీసుకొచ్చిండు. కాకపోతే ఈ అంశం ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కానీ అక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ కేంద్రం నుంచి వస్తున్నాయని ఒక మాట వినబడుతున్నాయి. నిజంగా మీరు మీ రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు పెట్టుకుంటే నేను ఇండ్లు కూడా శాంక్షన్ చేయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి దానికి సంబంధించిన చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించింది దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం బండి సంజయ్. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితే నిధులు ఇస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డు కూడా ఇవ్వబోమని తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇక చూడు కథ. అంటే ఇక్కడ విషయం ఏంది, ఎవరిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెడుతుంది, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి ఇస్తుంది అనేది ఒకసారి చూడు. రేషన్ బియ్యం కేంద్రానియే, రేషన్ బియ్యం కూడా కేంద్రాన్ని, కేవలం కార్డులు ఇచ్చడానికే వీళ్ళు కార్డులు ఇయ్యలే. రేషన్ బియ్యం కేంద్రం నుంచి వస్తున్నాయి, కానీ వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అక్కడ కేంద్రం ఉండేవి. కానీ ఇక్కడ బండి సంజయ్ దీన్ని తీవ్రంగా ఖండించిండు. అంటే మేము ఇండ్లు ఇస్తే మీరేమో దాని పేర్లు పెట్టుకుంటారు. నిజంగా ఇందిరమ్మ ఇల్లుకు ఇందిరమ్మ ఇండ్లను పెడితే మేము కేంద్రానికి ఒక ఇల్లు కూడా ఇవ్వమని, కేంద్రం నుంచి ఒక ఇల్లు కూడా రాదని కడాఖండిగా చెప్పిండు. అంటే కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి, కానీ చెప్పుకోవడంలో బీజేపీ నాయకులు విఫలమవుతున్నారు. ఇది 100% వాస్తవం. అంటే రాష్ట్రంలో కేంద్రం నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయో చెప్పుకోవడానికి రాష్ట్రంలో ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు ఫెయిల్ అవుతున్నారు. ఇక బండి సంజయ్ ఈరోజు మొత్తానికైతే చెప్పిండు ఇది విషయం. 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలని ఈ మధ్యనే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరిండట. ఇది అసలు విషయం. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా మరి, నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టు ఏం చెప్పిండు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టుకుంటారా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లే పెట్టుకుంటారా, ఇది వీళ్ళ ఇష్టం. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇష్టం. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోరుకున్నట్టునే కానీ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, అది కేంద్రమైన రాష్ట్రమైన. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.